ఇంటిగ్రల్ 0 to pi x sin cube x cos square x dx మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రేషన్ మనం i అనుకుందాం. i is equal to ఇంటిగ్రల్ 0 to pi x sin cube x cos square x dx. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే యూజింగ్ ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అన్నమాట. అంటే ఇచ్చిన ఈ ఫంక్షన్లో x ఉన్న చోట మనం పై మైనస్ ఎక్స్ రాయొచ్చు. సైన్ క్యూబ్ పై మైనస్ ఎక్స్, సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా కాబట్టి సైన్ క్యూబ్ ఎక్స్. కాస్ పై మైనస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది, కానీ పైన స్క్వేర్ ఉంది కాబట్టి ఇది కూడా కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం రెండు పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే పై ఇంటిగ్రల్ 0 to పై సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to పై ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇది ఇచ్చిన ఇంటిగ్రేషన్ ఐ అవుతుంది అనమాట. ఈ మైనస్ ఐ ఈ పక్కకు రాస్తే ఐ ప్లస్ ఐ 2a అవుతుంది. అలాగే ఇక్కడ పైన మనం 2 into π/2గా రాసుకుంటే సో ఆ 2 ఇక్కడికి మనం మల్టిప్లై చేయొచ్చు. సో 2π ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ పవర్ ఎంఎక్స్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ప్రకారం ఇక్కడ 3లోంచి 1 తీసేస్తే 2 అవుతుంది. ఈ రెండు నెంబర్లు యాడ్ చేసుకోవాలి. 3 + 2 5 అవుతుంది. సో ఇక్కడ మనకి 2 - 2 చేస్తే 0 అయిపోతుంది కాబట్టి సైన్ పవర్ ఆడ్ నెంబర్ కదా, అందువల్ల ఈ 2కి 1 కలుపుకొని డివైడ్ చేసుకోవాలి. అంటే 2 + 1 3 అవుతుంది, 1/3. సో 2π 5 into 3 15 కాబట్టి సో 2π/15 ఇది మనకి ఫస్ట్ ఆప్షన్లో కనబడుతుంది. థ్యాంక్ యూ.